నాయకత్వం అంటే కేవలం ప్రశంసలు కాదు, బాధ్యతను నిలబెట్టే క్రమశిక్షణ కూడా కావాలి. ఉర్దూ భాష అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఆవో ఉర్దూ సీఖే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్ షిబ్లీ గారు పులివెందుల పర్యటనలో స్థానిక ఉర్దూ అకాడమీ కార్యకలాపాలపై ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కార్యాలయం సక్రమంగా పనిచేయకపోవడం, బాధ్యతారాహిత్యం కనిపించడంతో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. పనిచేసిన వారికి ప్రోత్సాహం, పని చేయని వారికి చర్య, అదే బాధ్యతాయుత నాయకత్వం. మరోవైపు కదిరి ఉర్దూ లైబ్రరీని సందర్శించిన ఫరూక్ షిబ్లీ గారు ఉర్దూ భాష అభివృద్ధికి నిష్టగా పనిచేస్తున్న సిబ్బందిని అభినందిస్తూ అత్యుత్తమంగా సేవలందించిన 5 ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మంచి పని చేసిన వారిని గౌరవించడం, బాధ్యత మరిచిన వారిని హెచ్చరించడం, ఇదే వ్యవస్థను బలోపేతం చేసే నిజమైన నాయకత్వం. క్రమశిక్షణలో కఠినత్వం, సేవలో మానవత్వం, అదే ఫరూక్ షిబ్లీ గారి పనితీరు.